ఈ అబ్బాయి కళ్ళకి బయట మార్కెట్‌లో ఒక గిన్నె చాలా కాస్ట్‌లీగా అనిపిస్తుంది. అది చాలా యాంటిక్ పీస్‌గా అనిపించడంతో దాన్ని వెంటనే అమ్మాలని చెప్పి బేరమాడుతూ ఉంటాడు. ఇది 500 సార్ అని చెప్పేసరికి మరీ 500 కాదు కానీ 300కి ఇవ్వు అని చెప్తాడు. ప్లీజ్ సార్ అసలు తగ్గనంటే తగ్గదు 500 అని చెప్పేసరికి సరే అని చెప్పి ఆ వ్యక్తి కొనుక్కుందాం అనుకుంటాడు. ఎందుకంటే అది యాంటిక్ షాప్‌లో అమ్మితే ఒక 5,000 దాకా వస్తుంది ఆ గిన్నెకి. అందుకని చెప్పి వెంటనే 500 ఇచ్చి ఆ గిన్నెని కొనేసుకుందాం అనుకుంటాడు. దాన్ని తీసుకెళ్ళి యాంటిక్ షాప్‌లో అమ్మేసరికి అతను ఇది చూసి పరిశీలిస్తాను మా బాస్ వస్తారు అని చెప్పి ఇక్కడి నుంచి వెళ్ళు అని చెప్తారు. ఇంతలోపే వాళ్ళ బాస్ దాన్ని చూసి ఇది చాలా యాంటిక్‌గా కనిపిస్తుంది అని చెప్పి అనుకుంటాడు. వాళ్ళ బాస్ వెంటనే ఈ కప్‌ని నేను కొనుక్కుంటాను. అలాగే దీంతో పాటు ఉన్న కర్రను కూడా నేను కొనుక్కుందాం అనుకుంటున్నాను. మొత్తం కలిపి 10,000 ఇస్తాను అనేసరికి ఈ కర్ర ఒకటే 10,000 అని చెప్తాడు. అయితే వాళ్ళ బాస్ పరిశీలించి ఆలోచిస్తూ ఉంటాడు. సరే మొత్తం 15,000తో కొనుక్కుంటాను. కానీ ఇక మీదట ఏమన్నా నువ్వు అమ్మాలనుకుంటే అది నా దగ్గరకొచ్చే అమ్మాలి అని చెప్పి అంటాడు. దానికి ఆ అబ్బాయి కూడా ఓకే అని చెప్తాడు. అక్కడి నుంచి ఈ అబ్బాయి పొలంలోకెళ్తాడు. పొలంలో కూడా చాలా విచిత్రంగా గ్రౌండ్‌లో చాలా కనిపిస్తూ ఉంటాయి. అవి చాలా విలువైనవని ఆ అబ్బాయికి బాగా అర్థమవుతుంది. తన పొలంలో విలువైన వస్తువులన్నీ తీసుకెళ్ళి మళ్ళీ ఆ వ్యక్తికి అమ్ముదామని ప్లాన్ ఏస్తాడు. ఎందుకంటే తన పొలంలో ఉన్నవి చాలా అంటే చాలా విలువైన వస్తువు. వెంటనే తన పొలంలో అన్నీ కూడా దున్నుతాడు. ఆ వస్తువులన్నిటిని కూడా బయటకు తీసి ఇవి చాలా పాతకాలంలా ఉన్నాయని చెప్పి మళ్ళీ ఆ షాప్ ఆయన దగ్గరికి తీసుకెళ్ళి అమ్ముతాడు. అలా అబ్బాయి చాలా అంటే చాలా ధనవంతుడైపోతాడు. సబ్స్క్రైబ్.